నువ్వు ప్రజల మనుషులు కొంచెం వెనక జరగదు అలా అయిపోయిందా ఒకటి తీసుకో తిరుమల వెళ్ళనా రావాలా ఈరోజు మన దుబ్బాక పట్టణంలోని అఖిలారాజ్ ఫౌండేషన్ మరియు మన లయన్స్ క్లబ్ మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్స్ మిత్రులందరి తరపున ఈరోజు పోస్టర్ రిలీజ్ అంటే మనం ఈరోజు రేపు 20-21 నాడు శిక్షణ తరగతులు రాజకీయం కోసం ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి, భవిష్యత్తులో ఏంది, నీ కోసం నా కోసం కాదు, రేపటి భవిష్యత్ తరాల కోసం బాగుపడాలంటే మనం ఏ విధంగా ఎట్లాంటి రాజకీయాలు ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్స్ ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిసి ఉమ్మడిగా ఒక మంచి వాతావరణాన్ని దుబ్బాక నియోజకవర్గంలో కాకుండా సిద్దిపేట, రామంపేట, ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని వివరింపజేసి ఇందులో ఈ రాజకీయ తరగతులను మంచి బ్యూటిఫుల్ రాజకీయాన్ని తీసుకొచ్చే విధంగా చైతన్యం చేయడం కోసం ఈరోజు మనము ఈ రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మనము ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క యువత రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి, ఒక మంచి ఉద్దేశంతో చూడాలి, స్వార్థపూరితమైన రాజకీయం కాకుండా ఒక సమాజానికి యూజ్ఫుల్ అనే రాజకీయాన్ని చూడడం కోసమే ఈ అన్ని పార్టీలు, అన్ని యువతులు, అందరూ యువతులు ఒక జెంట్సే కాదు యువతులు కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మంచి రాజకీయాన్ని, మంచి మన ఆరోగ్యాన్ని, మన సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలని. కాబట్టి మంచి ఒక ప్రొఫెసర్స్ను, మోటివేషర్స్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి కోసం, మనమందరి కోసం మంచి బాగుపడాలనే కాన్సెప్ట్ తోటి ఇది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 21-20 నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలి. అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. అందులో మనం ఒక స్కానర్ ఇస్తున్నాము, దాని ప్రకారం అందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి వక్తలు ఉన్నారు. దయచేసి మీరందరూ మీ ఆ 2 రోజులను టైం కేటాయించి మంచి సహుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నిజంగా మన ప్రాంతంలో ఇది శుభప్రదం. సుమారు 8 మంది వక్తల చేత మంచి ప్రొఫెషనల్, ఎందుకంటే రాజకీయంగా ఎట్లా ఎదగాలి, ఏ విధంగా బాగుపడాలి, సమాజాన్ని ఎట్లా మంచిగా చేయాలి అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. వచ్చే రోజుల్లో మనం చూస్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు వస్తున్నాయి. మనకు కూడా ప్రతి వ్యక్తి సమాజం ఏమిస్తుందో అని కాదు, సమాజానికి మనమేం చేసినామనే ఒక దృక్పథంతో ఈ శిక్షణ శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్, అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా మా ఆర్యవైశ్య సంఘం, మేమందరం సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా, నో బీఆర్ఎస్, నో బీజేపీ, నో సిపిఎంఎల్, నో కాంగ్రెస్, అందరూ వ్యక్తులు రావాల్సిందే దీనికి. ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న లీడర్గా ఎదగాలి, ఒక సర్పంచ్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక వార్డు మెంబర్ కావాలి, ఒక జెడ్పీటీసీ కావాలి, ఒక ఎంపీటీసీ కావాలి. అంటే ఈ వచ్చే వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు. నిజంగా గత రోజుల్లో కూడా నేను చూస్తూ ఉంటా, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు, నిజంగా అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఆ 8 వజ్రాల లాంటి వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు మాట్లాడే పలుకులు విని మనం నిజంగా ఇన్స్పిరేషన్ కావాలి. సుమారు 8 మందిలో ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సైకాలజిస్టు లక్ష్మణ్ గారు, పాతరాం గారు, చిన్మయ్ గారు, వేణు కళ్యాణ్ గారు, సుధీర్ మండ్రా గారు, రమాకాంత్ గారు, ప్రమిల్ అర్జున్ గారు. అంటే వీళ్ళంతా పెద్ద సింహాలు, వీళ్ళు రాజకీయ ఉద్దండులు. ఈ సింహాలను ఈ బోన్లోకి తీసుకొచ్చి నిజంగా అసలు నేను పాంప్లెంట్ చూసినాక పరిచయం అయినా, ఇంతమంది ఇక్కడికి రావడం ఏంటబ్బా అని. లక్ష్మీనారాయణ గారి అయితే నేను ఎన్నో రకాల ట్రావెలింగ్లో వింటుంటా.
చక్కగా జీవితంలో డెవలప్మెంట్ అయ్యే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అతను చెప్తుంటాడు. చిన్న కొటేషన్ చెప్తా. ఒక వర్షపు చుక్క మోర్లో పడితే నీటిలో వెళ్ళిపోతుంది, పెనం మీద పడితే సుయ్యమని మాడిపోతుంది, అదే ఆల్చిప్పాలో పడితే వజ్రం తయారవుతుంది. ఈ కొటేషన్ అయిన ఒక 15 ఏళ్ల కింద చెప్పింది, ఇప్పటికీ నేను మర్చిపోను. మనిషి జీవితం కూడా అట్లాంటిదే. మనం కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిందే. మీరందరూ సహకరించాలి. మరి సార్ వచ్చుతూ చెప్తాడు, పీక్యూబ్ పోలీస్, ప్రెస్, పొలిటికల్, ఈ 3 లేనిది ప్రపంచం నడవదు. ఈ ముగ్గురు ప్రపంచానికి కళ్ళు వీళ్ళు. ఈ ముగ్గురు ప్రపంచానికి దిక్సూచి. కాబట్టి ఈ ముగ్గురు ఈ ప్రోగ్రాంకు సక్సెస్ చేస్తూ వచ్చిన అతిథులను కూడా సార్ చెప్పాడు, వాళ్ళ భోజనం కూడా ఇవ్వాలని చెప్పాడు. మనం 2-3 1 అవరే ఉంటుంది లంచ్. 5 గంటలకు వచ్చి నాకు భోజనం పెట్టంటే ఇవ్వరు. 2 నుండి 3 వరకు కటాప్ అవుతుంది. 3కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది క్లాస్. 3 బావుకు వచ్చిన వ్యక్తికి మాత్రం భోజనం ఇయ్యరు. 10 నిమిషాల దాకా 2కి వచ్చిన వ్యక్తికి కూడా భోజనం ఇయ్యరు. 2 నుండి 3 గంటల వరకు వచ్చిన వ్యక్తులకు మాత్రమే. దయచేసి ఇది గ్రహించాలి. మనం వచ్చేది ఏంటంటే 2 to 3 వరకే లంచ్ ఉంటుంది. మనం వచ్చిన వక్తలతోటి క్లాసు విని మనం సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తులను కావాలి. వచ్చే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో కానీ, కేంద్ర రాజకీయాల్లో కానీ, అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో కానీ కీలకంగా పాత్ర వహించాలని ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. సోదరులందరినీ చేతులెత్తి దండం పెడుతూ ఎక్కడ ఎవరైనా డిస్టర్బెన్స్ చేయాలంటే ఉంటే మాత్రం వాళ్ళని బయటకు పంపించండి. ఎందుకంటే మనం వచ్చిన వక్తల చేత ప్రతి వర్డ్ మనం వినాల్సిందే. దీనికి 3 పోలీస్, ప్రెస్, పొలిటికల్ 3 సక్సెస్ అనుకుంటే సక్సెస్ అవుతుంది. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన మన ఎస్పీ మధుకర్ స్వామి సార్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి రాజకీయ వాతావరణం రావాలని సార్ యొక్క దృక్పథం. ఆ దృక్పథాన్ని మనం అందరం కార్యకర్తలం కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ